పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామ సర్పంచ్ స్థానానికి సంబంధించిన రిజర్వేషన్ వివాదం తీవ్ర చర్చనీయాంశమైంది. ఎస్సీ రిజర్వేషన్ కేటాయించిన ఈ స్థానంలో ఎస్సీ మాదిగ వర్గం నుంచి క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తి ఎస్సీ సర్టిఫికెట్తో నామినేషన్ దాఖలు చేయడంపై గ్రామస్థుడు శంకరయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో కొలనూరు గ్రామానికి చెందిన శంకరయ్య తెలిపిన వివరాల ప్రకారం పల్లె కనకయ్య అనే వ్యక్తి ఎస్సీ మాదిగ వర్గానికి చెందినప్పటికీ మతం మార్చుకుని క్రిస్టియన్గా ఉన్నారు. అయినప్పటికీ ఆయన ఎస్సీ మాదిగ సర్టిఫికెట్ను ఉపయోగించి సర్పంచ్ పదవికి నామినేషన్ వేశారని ఆరోపించారు. ఈ అక్రమాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ వివరాలను ఆర్డీఓ మరియు ఎంఆర్ఓ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు శంకరయ్య పేర్కొన్నారు. క్రిస్టియన్గా మారి ఉన్నప్పటికీ ఎస్సీ సర్టిఫికెట్తో పోటీకి దిగడం నిబంధనలకు విరుద్ధమని, అధికారులు తక్షణమే ఈ సర్టిఫికెట్ను పరిశీలించి ఆయన నామినేషన్ను రద్దు చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నేను కొలనూరు గ్రామానికి చెందినవాడను. ఓదెల మండలం మాది. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మా గ్రామం ఎస్సీ రిజర్వేషన్ కావడం జరిగింది. ఇందులో భాగంగా ఎస్సీలకు పోటీ చేయడం జరిగింది, నామినేషన్ వేయడం జరిగింది. ఎస్సీ మాదిగ నుండి కన్వర్ట్ అయిన క్రిస్టియన్గా మారి పల్లె కనకయ్య అనే వ్యక్తి క్రిస్టియన్గా అయి ఉండి ఎస్సీ మాదిగ సర్టిఫికెట్ తీసుకొని స్థానిక సంస్థలలో సర్పంచ్గా పోటీకి నామినేషన్ వేయడం జరిగింది. కావున ఈ విషయాన్ని అధికారుల దృష్టికి, ఆర్డీఓ గారి దృష్టికి మరియు ఎంఆర్ఓ గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. ఇట్టి విషయంపై తక్షణమే వారు ఈ సర్టిఫికెట్ ఇచ్చిన వారిపై పరిశీలించి దాన్ని రద్దు చేసి ఇక ముందు ఇలాంటి ఈ పునరావృతం కావద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.